హాయ్, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. న్యూజెర్సీలోని సెకాకస్లో సోమవారం తెల్లవారుజామున పోలీస్ క్రూజర్ను అపహరించారు. తెల్లవారుజామున 2:42 జెర్సీ సిటీ నుండి ఈ వాహనాన్ని దొంగలించి పరారయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన సమయంలో 2 పోలీసు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లారని, 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టెక్సాస్ బెక్సర్ కౌంటీలోని ఓ ఇంటి స్విమ్మింగ్ పూల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. షరీఫ్ కార్యాలయం ప్రకారం ఆమె సంఘటనా స్థలంలో మరణించినట్టు ప్రకటించారు. బెక్సర్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ బాధితురాలిని 52 ఏళ్ల క్రిస్టీనాగా గుర్తించారు. ఆమె అదే ఇంట్లో హౌస్ కీపర్ గా పనిచేసేదని పోలీసులు వెల్లడించారు. లూసియా కౌంటీలో 14 ఏళ్ల పిల్లాడిపై షార్క్ దాడి చేసి గాయపరిచింది. 5 రోజుల్లో ఇది 3వ షార్క్ దాడి అని తెలిపారు. సుమారు 11:15 ప్రాంతంలో బాలుడిపై 4 నుంచి 5 అడుగుల పొడవు ఉన్న షార్క్ దాడి చేసిందని తెలిపారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే హాస్పిటల్కు తరలించి బాలుడికి చికిత్స అందిస్తున్నారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం నెల రోజుల్లో జరిగిన 2వ సంఘటనలో టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలో టైర్ నేలరాలింది. ఇది నెల రోజుల్లో జరిగిన 2వ సంఘటనగా గుర్తించారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రకారం ఫ్లైట్ 1001 సోమవారం ఉదయం 7 గంటలకు లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్నప్పుడు దాని ప్రధాన ల్యాండింగ్ గేర్ టైర్లో ఒకటి ఊడిపోయి గాల్లో చక్కర్లు కొట్టి దాదాపు 3 గంటల తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయింది. వేసవి వేడి వాతావరణం కారణంగా న్యూయార్క్ సిటీ వంతెన సోమవారం మధ్యాహ్నం దెబ్బతిని రవాణాకు అంతరాయం కలిగింది. హోర్లిమ్ నదిపై మన్హట్టన్ మరియు బ్రాంక్స్లను కలిపే 126 ఏళ్ల నాటి 3rd అవెన్యూ వంతెన మధ్యాహ్నం 2:46 ఎండకు మెటల్ వేడెక్కడంతో ఊహించని విధంగా స్ట్రక్ అయిందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజల్స్ లో హై స్పీడ్ చేసింగ్ అందరినీ హడలెత్తించింది. వాహనాన్ని దొంగలించి పారిపోతున్న దొంగలను లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు హాలీవుడ్ బేల్వోర్డ్ మరియు హైలాండ్ అవెన్యూ సమీపంలో చేజ్ చేశారు. ఈ చేసింగ్ లో వివిధ వాహనాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ తో పాటు మరో 2 కారు నుండి దూకి వేర్వేరు దిశల్లో పారిపోయారని తెలిపారు పోలీసులు. న్యూజెర్సీ కామ్డెన్ కౌంటీ పిజ్జా దుకాణంలో 20 నకిలీ డాలర్లను ఇచ్చిన 2 వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. నల్లటి హుడీలో అనుమానితుడు పిజ్జా స్లైస్ కి నకిలీ నగదు చెల్లించి వెళ్లిపోయిన తర్వాత నోట్లు నకిలీవని పనిచేస్తున్న ఉద్యోగి గమనించాడు. న్యూయార్క్ లో బ్రోంక్స్ సబ్వే స్టేషన్ లో సబ్వేలో టీనేజ్ బాలుడిని దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఫోటోను పోలీసులు సోమవారం రిలీజ్ చేశారు. జూన్ 25న మంగళవారం ఉదయం సుమారు 11:50 ఒలిన్విల్లే తూర్పు 219వ స్ట్రీట్ స్టేషన్లో 13 ఏళ్ల బాలుడు సబ్వే నుండి వెళ్తున్నప్పుడు అనుమానితుడు బాలుడి డబ్బు మరియు సెల్ ఫోన్ను దోపిడీ చేసినట్టు అధికారులు తెలిపారు. జార్జియాలో ఒక బాలుడు తన తల్లిదండ్రులు కేవలం అడుగుల దూరంలో షాపింగ్ చేస్తుండగా వాల్మార్ట్ పార్కింగ్ స్థలంలో ప్రమాదవశాత్తు కారులో తుపాకీతో కాల్చుకొని మరణించాడు. జూలై 3 మధ్యాహ్నం అతని తల్లిదండ్రులు సమీపంలోని శాన్లో బాణాసంచా కొంటుండగా ఈ ఘటన జరిగింది. తుపాకీ శబ్దం విన్న పేరెంట్స్ తిరిగి తమ కారు వద్దకు పరిగెత్తేలోపే బాలుడు ఛాతీపై కాల్చుకొని చనిపోయాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. చైనీస్ సంతతికి చెందిన 42 ఏళ్ల స్పా వర్కర్ యూయి జా తన లవర్, భార్య మరియు కుమార్తెలను చంపడానికి క్రిప్టోకరెన్సీ, నగదు మరియు లైంగిక సహాయాలు అందించినట్టు అభియోగాలపై అరెస్ట్ చేశారు. నేరం రుజువైతే ఆమెకు 10 నుంచి 12 సంవత్సరాల జైలు శిక్ష మరియు బహిష్కరణ విధించబడుతుందని తెలిపారు. ఎస్టీ మద్యం మత్తులో మ్యాకోమ్ కౌంటీ షరీఫ్ పెట్రోలింగ్ బోట్ ని తన పడవలో ఢీకొట్టిన వ్యక్తిని వారాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జెఫర్సన్ బీచ్ మెరీనాలో జూలై 5వ తేదీన శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందని డిప్యూటీలు చెబుతున్నారు. ఈ సంఘటనలో 2 బోట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. చికాగోలో డేటింగ్ యాప్ నేరాలకు పాల్పడుతున్న దొంగల గురించి పోలీసులు వెస్ట్ సైడ్లోని ప్రజలను హెచ్చరిస్తున్నారు. జూన్లో 4 సార్లు డేటింగ్ యాప్ వాడి వచ్చిన వారిని తుపాకీతో బెదిరించి దోచుకున్నారని పోలీసులు తెలిపారు. రోజ్విలేలో అక్రమంగా ఒక మహిళ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు ఫోన్ కాల్ రావడంతో అలర్ట్ అయ్యారు అధికారులు. అయితే సంఘటనా స్థలానికి చేరుకునే లోపే మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయిందని, కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ అండ్ రిహాబిలిటేషన్ కు చెందిన ఏజెంట్ కూడా అదే మహిళ కోసం వెతుకుతున్నాడని, రిలేస్ 1 మార్కెట్ ప్రాంతంలో మహిళ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.